ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గ్రామర్ పార్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే విల్ స్పీక్ అబౌట్ ద కైండ్స్ ఆఫ్ adverbs. Kinds of adverbs. First, let us get into the definition of adverb. What is an adverb? Now, adverb is a word that modifies or provides more information about a verb, adjective, or another adverb. Adverb అనేది ఒక పదం అన్నమాట. అదేం చేస్తుందంటే మోడిఫైస్ లేదంటే ప్రొవైడ్ చేస్తుంది. ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇన్ఫర్మేషన్. ఎవరి గురించి? వర్బ్ గురించి కానీ, యాడ్జెక్టివ్ గురించి కానీ, లేదంటే అనదర్ యాడ్వర్బ్ గురించి కానీ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేది ఒక పదము. అది మోడిఫై చేస్తుంది, లేకపోతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరి గురించి అంటే వర్బ్ గురించి కానీ, యాడ్జెక్టివ్ గురించి కానీ, అనదర్ యాడ్వర్బ్ గురించి కానీ. ఇన్ సింపుల్ వర్డ్స్, యాడ్వర్బ్ అనేది వర్బ్ని కానీ, యాడ్జెక్టివ్ని కానీ, అనదర్ యాడ్వర్బ్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని గురించి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇది యాడ్వర్బ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఎగ్జాంపుల్ షీ సాంగ్ బ్యూటిఫుల్లీ. ఇన్ ద సెంటెన్స్ షీ సాంగ్ బ్యూటిఫుల్లీ, ద వర్డ్ బ్యూటిఫుల్లీ ఈజ్ అన్ adverb. Why it is an adverb? Because it is describing or it is telling something about the work that is done by a person. అంటే ఆమె ఎలా పాడింది అంటే బ్యూటిఫుల్గా పాడింది, అంటే చేసిన పని గురించి మాట్లాడుతుంది. ఎలా పాడింది? బ్యూటిఫుల్గా పాడింది అంటే చేసిన పని అనమాట. ఎలా పాడింది? పాడింది అనేది వర్బ్ కదా, సింగ్. సో అలాగే సెకండ్ సెంటెన్స్లో హీ డ్రైవ్స్ స్లోలీ. తను ఎలా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఎలా పని చేస్తున్నాడు, జరిగిన పని ఎలా జరిగింది, ఎలా చేస్తున్నాడు అంటే స్లోలీ. సో స్లోలీ అనేది వచ్చేసి ఇక్కడ యాడ్వర్బ్ అనమాట. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో ఫస్ట్ వన్ చూద్దాము, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏంటంటే డిస్క్రైబ్స్ హౌ అన్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్. మేనర్ అంటే మేనర్, ఇన్ విచ్ మేనర్ హౌ అన్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ అనే దాని గురించి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్. దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసినట్లయితే క్విక్లీ, క్వైట్లీ, హ్యాపీలీ, కేర్ఫుల్లీ అండ్ వెల్. ఈ విధంగా దీనికి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్కి ఎగ్జాంపుల్స్ అనేవి, ఎగ్జాంపుల్ వర్డ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. హీ ఈట్స్ క్విక్లీ, దే రైట్ క్వైట్లీ, హీ స్పీక్స్ హ్యాపీలీ, ఐ వర్క్ కేర్ఫుల్లీ. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్కి. ద సెకండ్ వన్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ టైం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. టైం వచ్చేసి ఒక పని ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి, ఒక పని, యాక్షన్ కానీ పని కానీ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది అనేది చెప్పడానికి యాడ్వర్బ్ ఆఫ్ టైం అనేది ఉపయోగపడుతుంది. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే టుడే, ఎస్టర్డే, టుమారో. టుడే ఈరోజు, ఎస్టర్డే నిన్న, టుమారో రేపు. ఈరోజు, నిన్న, రేపు. నవ్ ఇప్పుడు, లేటర్ తర్వాత, ఇప్పుడు తర్వాత. సూన్ తొందరగా, రీసెంట్లీ అంతకుముందే, డైలీ రెగ్యులర్గా ఎప్పుడు కూడా, లాస్ట్ వీక్ అండ్ అర్లీ తొందరగా, లాస్ట్ వీక్ పోయిన వారం. ఈ విధంగా టైంకి సంబంధించిన వర్డ్స్ మాత్రమే దీనిలో వస్తాయి అన్నమాట యాడ్వర్బ్స్ ఆఫ్ టైంలో. టుడే, ఎస్టర్డే, టుమారో, నవ్, లేటర్, సూన్, రీసెంట్లీ, డైలీ, లాస్ట్ వీక్, అర్లీ. ఈ విధంగా టైంకి సంబంధించిన వర్డ్స్ని మనం దీనిలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. దీని తర్వాత వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ వచ్చేసి డీటెయిల్ హౌ ఆఫెన్ అన్ యాక్షన్ ఈజ్ డన్. అంటే ఒక పని ఎన్నిసార్లు జరిగింది. ఫ్రీక్వెన్సీని ఇంకొక విధంగా చెప్పాలంటే నెంబర్ కూడా చెప్పొచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ నెంబర్ అని కూడా అనొచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ అన్న నెంబర్ అన్న ఒకటే. అంటే ఎన్నిసార్లు జరిగింది, ఎలా జరుగుతుంది, ఆ విధంగా అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ వర్డ్స్ తీసుకున్నట్లయితే ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, సమ్టైమ్స్, రేర్లీ, నెవర్, వన్స్, ట్వైస్, అగైన్, సెల్డమ్, ఎవర్, నెవర్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి ఇవ్వచ్చు అనమాట. వన్స్, ట్వైస్ ఒకసారి, రెండు సార్లు, అగైన్ మళ్ళీ, సెల్డమ్ తరచుగా, ఎవర్ ఎప్పుడు, నెవర్ అసలు లేదు, సమ్ టైమ్స్ కొన్నిసార్లు, ఆల్వేస్ ఎప్పుడు, ఆఫెన్ ఇది కూడా ఆల్వేస్ లాగే, ఫస్ట్లీ, సెకండ్లీ కూడా. వన్స్, ట్వైస్ అంటాం కదా, ఈ వన్స్ని ట్వైస్ని ఫస్ట్లీ, సెకండ్లీ అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాడ్వర్బ్స్ ఆఫ్ నంబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఈ డిగ్రీ వచ్చేసి ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే మనకి ఎక్స్ప్రెసెస్ ద ఇంటెన్సిటీ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ అన్ యాక్షన్.
ఇంటెన్సిటీ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ అన్ యాక్షన్, ఎంత బాగా జరిగింది, ఇంటెన్సిటీ ఎంత, ఆ తీవ్రత ఎంత ఉంది, ఆర్ ఎక్స్టెంట్ అన్ యాక్షన్ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ యొక్క యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీకి మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెరీ, టు, TOO, టు, ఎక్స్ట్రీమ్లీ, ఆల్మోస్ట్, క్వైట్, టోటలీ, జస్ట్, హార్డ్లీ, ఎనఫ్. డిగ్రీ అనమాట ఇది. వెరీ అంటే వెరీ ఎక్కువ, టు, TOO, ఇట్ ఈస్ నాట్ TO2. తర్వాత ఎక్స్ట్రీమ్లీ చాలా దూరంగా అంటే ఎక్స్ట్రీమ్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ అంతా 99% ఆల్మోస్ట్, కానీ 100% అయితే కాదు, క్వైట్ కంప్లీట్గా, టోటలీ అది కూడా కంప్లీట్గా, జస్ట్ కోర్స్ జస్ట్ వచ్చేసి కోర్స్ ఆల్మోస్ట్, హార్డ్లీ చాలా తక్కువగా, ఎనఫ్ చాలు అన్నట్టుగా. ఈ విధంగా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీకి ఎగ్జాంపుల్ వర్డ్స్ ఇవి. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. అఫర్మేషన్ వచ్చేసి డిక్లేర్స్ ఏ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, పాజిటివ్ ఆర్ సర్టన్. అంటే ఒక స్టేట్మెంటు ట్రూనా, పాజిటివా, సర్టనా అనే విషయాన్ని, అఫర్మేషన్ ఎస్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడేదే యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్కి ష్యూర్లీ, సర్టన్లీ, అన్డౌటెడ్లీ, ఆబ్వియస్లీ, ఎస్, ట్రూలీ. ష్యూర్లీ తప్పకుండా, సర్టన్లీ గ్యారంటీ అండి, సర్టన్లీ, అలాగే అన్డౌటెడ్లీ ఎలాంటి డౌట్ లేకుండా తప్పకుండా, ఆబ్వియస్లీ న్యాచురల్గా, ఎస్ అవును, ట్రూలీ నిజంగా. ఈ విధంగా ఇలాంటి వర్డ్స్ అనేవి యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ నెగోషియేషన్. నెగోషియేషన్ అంటే డినైస్ ఆర్ నెగేట్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ సంథింగ్. డినై చేయడం అంటే కాదు అని చెప్పడము, ఆర్ నెగేట్ చేయడం అనమాట, కాదు, లేదు, ఈ విధంగా చెప్పడానికి డినయల్, నెగేషన్ అంటారు. ఇది యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. నెగేషన్కి మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే దీనికి నో, నాట్, నెవర్, నాట్ ఎట్ ఆల్. నో లేదు, నాట్ కాదు, నెవర్ నెగిటివ్ వర్డ్, నాట్ ఎట్ ఆల్ ఇది కూడా నెగిటివ్ వర్డ్ అనమాట. ఈ విధంగా నో, నెవర్, నాట్ ఎట్ ఆల్ ఆర్ నెగిటివ్ వర్డ్స్ ఫర్ ద డినయల్, యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. నెక్స్ట్ ఇంటరోగేటివ్ యాడ్వర్బ్. ఇంటరోగేటివ్ యాడ్వర్బ్ అనేది ఎక్కడ వాడతామంటే యూజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ క్వశ్చన్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది క్వశ్చన్కి స్టార్టింగ్లో అనమాట. అఫ్ కోర్స్ ఎనీ క్వశ్చన్కి స్టార్టింగ్లో WH వర్డ్ వాడతాము, లేదంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అనేవి వాడతాము. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే టు ఎంక్వైర్ అబౌట్ ఎ టైమ్, ప్లేస్, మేనర్, రీజన్ ఫాలోడ్ బై ఏ వర్బ్ అనమాట. ఇట్ ఫాలోస్ ఎ వర్బ్ ఫాలోడ్ బై ఎ వర్బ్. దేని గురించి అంటే టైం గురించి, ప్లేస్ గురించి, మేనర్ గురించి, రీజన్ గురించి, వీటి గురించి ఇంట్రోగేట్ చేస్తాం అనమాట. దీనికి సంబంధించిన వర్డ్స్ మనం చూసినట్లయితే వై, వెన్, హౌ, వేర్. వై అంటే రీజనింగ్ వర్డ్, వెన్ అంటే ఎప్పుడు, టైం సంబంధించింది, హౌ అంటే ఎలాగా, మెథడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, అలాగే వేర్ అంటే ఎప్పుడు, ప్లేస్కి సంబంధించింది. ఈ విధంగా వై, వెన్, హౌ, వేర్ అనేవి ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్స్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ యాడ్వర్బ్. రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి టు జాయిన్ క్లాజెస్ ఆర్ సెంటెన్స్, క్లాజులు కానీ సెంటెన్సెస్ కానీ జాయిన్ చేయడానికి ఈ యొక్క రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. రిఫరింగ్ బ్యాక్ టు యాన్ యాంటిసిడెంట్. దీనిలో వచ్చేసి టైం, ప్లేస్, రీజన్ ఇవి కూడా టైంకి, ప్లేస్కి, రీజన్కి సంబంధించి మనకి క్లాజెస్ కానీ సెంటెన్స్ని కానీ జాయిన్ చేయడానికి, క్లాసెస్ని కానీ సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేయడానికి యూజ్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ వర్డ్స్ మనం చూసినట్లయితే వేర్ అనేది ప్లేస్కి సంబంధించి అనమాట. అలాగే వెన్ వచ్చేసి టైంకి సంబంధించి, వై వచ్చేసి రీజన్కి సంబంధించి. ఈ వర్డ్స్ అనేవి ఇక్కడ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. ఇందా మనం చూసాం కదా డిగ్రీ, సేమ్ యాజ్ యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ. ఇది వచ్చేసి ఇట్ టెల్స్ us అబౌట్ హౌ మచ్, హౌ మెనీ ఆర్ టు వాట్ ఎక్స్టెంట్ సంథింగ్ హ్యాపెన్స్. అంటే ఎంతవరకు, హౌ మచ్ ఎంత, హౌ మెనీ ఎన్ని, టు వాట్ ఎక్స్టెంట్ ఎంతవరకు కొంత పని జరిగింది అనే దాని గురించి ఈ యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే ఇట్ మాడిఫైస్ వర్బ్స్, అడ్జెక్టివ్స్ అండ్ అనదర్ అడ్వర్బ్స్. ఏ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే బై మాడిఫైయింగ్ వెర్బ్ని కానీ, అడ్జెక్టివ్ని కానీ, అనదర్ అడ్వర్బ్ని కానీ మాడిఫై చేస్తూ మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనికి మనం ఎగ్జాంపుల్ వర్డ్స్ తీసుకున్నట్లయితే వెరీ, ఆల్మోస్ట్, క్వైట్, ఎక్స్ట్రీమ్లీ, ఎనఫ్, టు,
లిటిల్, మచ్ అండ్ హార్డ్లీ. వెరీ, ఆల్మోస్ట్, 99% లా, క్వైట్, ఫుల్లీ, ఎక్స్ట్రీమ్లీ, చాలా ఎక్స్ట్రీమ్గా, ఎనఫ్, చాలు అన్నట్టు. టూ, నాట్ TO2, TOO2, టూ ఎక్కువ, లిటిల్ కొంచెం, మచ్ చాలా, హార్డ్లీ అనేది నెగిటివ్ కూడా అనమాట. హార్డ్లీ ఏం జరగలేదు, నథింగ్ లైక్ అలాగా. నెక్స్ట్ వన్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇండికేట్స్ అన్ యాక్షన్ వేర్ అన్ యాక్షన్ ఈజ్ డన్. ఒక పని ఎక్కడ జరిగింది అనేది చెప్పడానికి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్లేస్కు సంబంధించిన పదాలు మనం చూసినట్లయితే హియర్, దేర్, ఎవ్రీవేర్, నోవేర్, సమ్వేర్, ఇన్సైడ్, అవుట్సైడ్, అప్స్టైర్స్, డౌన్స్టైర్స్, నియర్ బై, ఫార్, అవే, అరౌండ్, అబౌవ్, బిలో. ఈ విధంగా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి అన్నమాట. హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ, ఎవ్రీవేర్ అంటే అన్ని చోట్ల, నోవేర్ అంటే ఎక్కడ కాదు, సమ్వేర్ అంటే ఎక్కడో, ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట, అప్స్టైర్స్ అంటే పైన, డౌన్ స్టైర్స్ అంటే కింద, నియర్ బై అంటే దగ్గర, ఫార్ అంటే దూరం, అవే అంటే దూరంగా, అరౌండ్ అంటే చుట్టుపక్కల, అబౌవ్ అంటే పైన, బిలో అంటే కింద. ఈ విధంగా వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి యూజ్ చేసే వర్డ్స్గా చెప్తాము. ఒకసారి మనం రీక్యాప్ చేసినట్లయితే జాగ్రత్తగా చూడండి. మనం మాట్లాడింది ఇప్పటివరకు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి, సెకండ్ టైం గురించి, థర్డ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి, ఫోర్త్ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ గురించి, ఫిఫ్త్ యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ గురించి, సిక్స్త్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ గురించి, సెవెంత్ ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్, ఎయిత్ రిలేటివ్ యాడ్వర్బ్, నైన్త్ యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, 10th యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఈ విధంగా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, టైమ్, ఫ్రీక్వెన్సీ, డిగ్రీ, అఫర్మేషన్, నెగేషన్, ఇంటరాగేటివ్, రిలేటివ్, క్వాంటిటీ ఆర్ డిగ్రీ అగైన్ అండ్ ప్లేస్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. మరి ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది కాబట్టి ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇవి మాత్రం బాగా నేర్చుకోండి. ఫస్ట్ టైప్స్ అనేవి బాగా నేర్చుకొని దీనికి సంబంధించిన వర్డ్స్ ఏంటో నేర్చుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఉంటాయి, డెడ్ ఈజీగా ఉంటాయి. If anyone wish to join the offline batch, you can join the offline batch in Vijayawada, Nalugu Stambal Center. Details are given above along with the phone number. Please follow them.